గైస్ మొత్తం ఏదో టెంట్ రెడీ అయిపోయింది. సావకుండా బతకడానికి ఎమర్జెన్సీ మొత్తం చెప్పేద్రాడు. అబ్బా మొత్తానికి ఒకటి తీసి తల కింద పడుకుని పడుకుంటున్నాను. మొత్తానికి ఒకటి తీసి తల కింద పడుకుని పడుకుంటున్నాను. అమ్మ నీ పసివాణమ్మ నువ్వేలే. ఇది నాది అది వాడిది. అంటే ఎలుగుబండి ఎత్తాను తినడానికి. అది హాయ్ గాయ్స్, నైట్ ఇక్కడే ఉన్నాం. ఈ గుడిస్లో నైట్ కన్నా చూపించా అనుకుంటా మీకు. ఇక్కడే ఉన్నాం. ఉదయం చెప్పరా చూడు, ఇక్కడ టెంట్ వేసుకుంటున్నా. నైట్ వేసింది తీస్తాం, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వేయాలి. నైట్ వేసింది ఇక్కడ నుండి వెళ్ళిపోయాం మేము. ఇప్పుడు ఉంది చూడు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నైట్ ఇక్కడ పడుకుందాం అంటే ఏముంటుంది అని కరడి అది వస్తుందంటే పడుకోలేదు. ఇక్కడ ఎలుక బంటి వస్తుందని పడుకోలేదు. నిజమేనా, అందుకే వెళ్ళిపోయాం నైట్ ఇక్కడ నుండి. నువ్వు ఎక్కడ పోయినా కంప్లీట్ కొండలే, మధ్యలో ఉన్నాం. ట్యాంక్ తీయమంటే టాటర్ లేకపోతారు ఇక్కడ. దాన్ని లాగడానికి మొత్తం ట్రాక్టర్ లేచిపోయింది గైస్. వెనకలేండి. ఉదయ్ టెంట్ తీసుకుపోతా ఉన్నాడు. టెంట్ వేసేకి అక్కడ మా ఫ్రెండ్స్ మొత్తం రాళ్ళు ఎరుతున్నారు. లెవెల్ కావాలి కదా దీని మధ్యలో. నీట్గా రాళ్ళు ఏరుతున్నారు వాళ్ళు. బంగారం దొరికిందంట, ఏరుకుంటున్నారు. టెంట్ వేయడానికి రెడీ, సిద్ధం. అయితే లెవెల్గా ఉండదు, ఇది గుచ్చుకోకూడదు కింద. మళ్ళా నీ లవర్ భయపడతాడు. అంత మాట ఎవరు లాస్ట్ వీడియోలో వేసుకున్నావు కదా, లాస్ట్ వీడియోలో వేసుకున్నావు కదరా. ఏం సార్ లవర్ వేసురా సత్య కొంచెం అనుకుంటున్నావా? లాస్ట్ వీడియో మీరు క్లారిటీగా చూసుంటే మన ఉదయ్ లవర్ ఎవరో అని తెలుస్తుంది. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. హాయ్ చెప్పరా ఉదయ్. చెప్పండి, క్లోజ్ లో పెడతాను. లేరని చెప్పు చెప్పు చెప్పు. లేదు గైస్, ఇప్పుడైతే టెంట్ స్టార్ట్ చేశాను. ఇల్లు కడతాం ఇప్పుడు అడవిలో. వీడియోలో కనబడి మా ఇద్దరికి మాత్రం ఇది ఎలా వేయాలో కూడా తెలియదు మాకు. చూడడానికి ఈజీగా ఉంది కానీ దోలు తీరిపోతుంది వేయడానికి. కనపడాలి కదా, ఎవరు వెళ్ళిపోవాలి అనుకుంటారు అంతే. నేను తప్ప ఇంకా కూడా అన్న కూడా కష్టపడుతున్నాడు అక్కడ. రాడ్లు రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఎలుగుబండి వస్తే ఎలుగుబండి బాధేస్తాం ఫస్ట్. మొత్తం ఏదో టెంట్ రెడీ అయిపోయింది. లోపల చూపిస్తాం మొత్తం ఎలా ఉంటుందో. పిచ్చి పిచ్చిగా ఉంది టెంట్ లోపల. ఇదొక రూము, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్లు, లో బడ్జెట్ లో. ఇది నాది అది వాడిది.
అంటే ఎలుగుబండి వస్తున్నాను తినడానికి అది. అంతే నాతో పని లేదు వాడు నాకు. నేనైతే సేఫ్గా పడుకుంటా ఇక్కడ. ఇంకా దీనికి మ్యాట్ వేయాలి, వేసి వాళ్ళకి చెప్తా. ఏమైనా ఎలుగుబండ్లు వస్తా చూపిస్తాం. ఈ కవర్ చేసుకుంటాం ఫస్ట్. దీన్ని కవర్ చేసుకుంటాం. వీడు ఏదో పెద్దగా పొడుస్తా అని దీని మీద కొత్తగా నా చేతిలో కొనిపించాడు. లేని పని డబ్బులు బొక్క. లేదేమ్రా, చెప్తా మళ్ళా నీకు. తగ్గేదలే అన్న టెంట్ వేసి అలసిపోయి పడుకుని పోయాం. ఇంకా ఏం చేయాలి తెలియక అలసిపోయేది బెండ్ అయిపోయింది బాబాయ్. అమ్మ చూద్దాం. మీరా లైక్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా ఎలా చూసి చెప్పండి. ఇది తల పడుకున్నా చచ్చిపోతున్నా నోళ్ళ కింద నుంచి. గైస్ అదే పరిస్థితి. ఈ టెంట్ వేసి చాలు, ఈ అలసిపోయి చాలు, ఈ అంటింగ్ చాలు. అమ్మా ఇక్కడ ఏమొస్తుందో తెలీదు. ఎలుగుబంటి వస్తుంది అంటారు. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಾಯ್ತಿಲ್ಲ, ಸುಸ್ತಾಗ್ಬಿಟ್ಟು ಮಲಗಿದ್ದೀನಿ. ಗೈಸ್ ಇದು ಪರಿಸ್ಥಿತಿ. ದಿಂಬೂನು ಬೆಡ್ ತಂದಿಲ್ಲ, ಕಾರಲ್ಲಿ ಐತೆ, ಹೋಗಿ ಎತ್ಕೊಂಡ್ ಬರಕ್ಕೆ ಸೋಂಬೇರಿ మలిగిద్ది. టెంట్ అయితే సూపర్ వస్తుంది, కానీ అలసిపోయి పడుకుని పోయాం. ఇంకా టైం ఇంకా డేలానే ఉంది, నైట్ అవ్వలేదు ఇంకా. ఇంకా అమ్మ నీ పసివాణమ్మ నువ్వేలే. అమ్మ అన్నాడు అప్పుడే. పొట్టేస్తున్నారా బాబాయ్? ఇది పరిస్థితి. మేము ఎలా పడుకొని ఏం చేయాలి తెలియక కాళ్ళంతా పొట్టేసుకుంది. పాపం అన్న అయితే చాలా కష్టపడి టెంట్ వేసుకున్నాం. ఇది పరిస్థితి. పాపం ఎలా ఉన్నాడు అన్న. కొంచెం లైక్ వాటర్ బాటిల్, కేసు వాటర్ బాటిల్ ఉందిరా. కేసు వాటర్ బాటిల్ ఉంది అక్కడ. వాటర్ బాటిల్ కాదు, పేరు చదువుకోండి బాగా చూసుకో. రావకుండా బతకడానికి ఎమర్జెన్సీ మొత్తం చింపేస్తున్నాడు. అబ్బా మొత్తానికి ఒకటి తీసి తల కింద పడుకుంటున్నాను. అలా కింద పెట్టుకోవడానికి అది మొత్తం చింపేసాడు దాన్ని. ఆప్షన్ లేదు, ఇంకేం చేస్తుంది. అంతే మరి. గైస్ మొత్తానికి అయితే మొత్తం సెటప్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. క్యాంపింగ్ మన వాళ్ళు లోపల ఉన్నారు అన్నలా. ఊరు వెళ్ళిపోతున్నాం. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. అన్న కూడా మనతో వచ్చేస్తానన్నాడు. వెళ్ళిపోతున్నావు అంతే. ఊరెళ్ళిపోతున్నావు. ఊరెళ్ళిపోతా మావా, ఊరెళ్ళిపోతా మావా, ఎర్ర బస్